రాజు గారు, ఏంటి ఎప్పుడు వివాదాల్లో మునిగి తేలుతా ఉంటారు? ఎందుకు? దళిత సమస్య ఏదో వచ్చినట్టుంది, కత్తి తిప్పుతున్నారు ఏంటి అసలు? నాకు క్రిస్టియన్ ఓట్లు కావాలి, కానీ ఎవరైతే వారి ఓట్లు అయితే నాకు అక్కర్లేదు. రే సాంబా లాస్కోరా, రఘురామరాజుకి షాక్ ఇచ్చిన రాష్ట్రపతి భవన్, దీంతో రఘురామరాజు ఆట కట్టు, అంతు చూసిన ద్రౌపది ముర్ము, ఇలా రకరకాలుగా వాళ్ళు రాసేసుకుంటారు. అసలు నన్ను మాట్లాడొద్దనే అధికారం ఎవరుకుంది? ఆ రోజు నాకు గుర్తులేదు, నెక్స్ట్ డే అనుకుంటా మీ బర్త్డే. అదే రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఆ రోజు రాత్రి జరిగింది ఏంటి? ఇదే కుర్చీలో కూర్చున్నా మధ్యాహ్నం అరౌండ్ 4-3:30 ఆ టైం సడన్గా 10 మంది వచ్చేసారు. సినిమాలో చూడటం, కాళ్ళు కట్టేసి ఇలాగ ఊరేసిన తర్వాత కేకలేస్తానని అసలు ఎవడో వచ్చేవాడు లేడు. అర్థమైపోయింది సీన్, వీళ్ళు వెళ్ళటం వాళ్ళు రావటం. ఒకడు వచ్చి నోరు మూసాడు, ఇంకోటి కాళ్ళు పట్టుకుని తాడు కట్టాడు. అప్పుడు అన్ని బూతులే, కొట్టేటప్పుడు కూడా అలా అదని పచ్చి బూతులు. మీ ఎదురుగుడ్డ నేరుగా జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే మీరు ఆయన్ని అడిగేటువంటి ప్రశ్న మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రి పదవిని ఆశించారా? ఆ క్వశ్చన్ అడగండి. లీడర్స్ మీద మీ అభిప్రాయాలు 1 word లో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి, ఇంకా చాలా మార్పు రావాలి. చంద్రబాబు నాయుడు పరిణితి చెందిన రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ తపన ఉన్న మంచి వ్యక్తి. మోదీ, గ్రేట్ లీడర్. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి స్మార్ట్ లీడర్. కేసీఆర్. వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చివరిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తి రఘురామకృష్ణ. కొంచెం కాంట్రవర్షియల్.